స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు. నగరంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 42-47 అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భవిష్యత్ తరాలకు సోలార్ ఎనర్జీపైనే ఆధారం. అధిక విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందాలంటే సోలార్ ఎనర్జీతోనే సాధ్యం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం క్రింద సోలార్ ఎనర్జీ ప్లాంట్కు సబ్సిడీ. రానున్న పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని, పుష్కరాలకు ముందు, పుష్కరాల తరువాత అనే రీతిలో అభివృద్ధి పనులు ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ పార్కులో 21 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు, 47వ డివిజన్ టీవీ రోడ్లో 10 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి గని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కూడా అడుగుతున్నానని గుర్తు చేశారు. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమవుతాయని, దీనికి సంబంధించి టెండర్, కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యాయని, అసెంబ్లీ సమావేశాల తర్వాత పనులు మొదలవుతాయని తెలిపారు. నగరంలోని అన్ని పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏదో ఒక పార్కు సుందరీకరణపై దృష్టి కేంద్రీకరించడం కాకుండా అన్ని చోట్ల ఉన్న పార్కులను సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవడం కన్నా పార్కు అభివృద్ధి కమిటీ సభ్యులు, వాకర్స్ సలహాలు, సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకు కూడా నిధులు కోరుతున్నామని చెప్పారు. నగర అభివృద్ధికి నిధుల కోసం ఆయా ప్రభుత్వ శాఖలను అడుగుతున్నామని, అసెంబ్లీ సమావేశాల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వాన్ని అడుగుతున్నామని, ముఖ్యమంత్రి సహకారంతో రాజమండ్రి నగర అవసరాలన్నీ తీరుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లా వెంకట్రాజు, కంటిపొడి శ్రీను, కేవీ శ్రీను, మరుకుర్తి రవి యాదవ్, దొడ్ల బాల, వానపల్లి శ్రీను, బేసరి చిన్ని, కవులూరి వెంకట్రావు, జవ్వాది మురళి, మొగమాటి సత్యనారాయణ, శివారెడ్డి, బంగారు నాగేశ్వరరావు, మోతా నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 47వ వార్డులో అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం ఇది. గత 7-8 సంవత్సరాలుగా కూడా అనేక సందర్భాల్లో చాలా అధ్వానంగా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ క్రిందటి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు ప్రతిపాదించారు. ఇక డ్రైను రోడ్డు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన డ్రైను రోడ్డు అవసరమైన ఉన్న చోట వేయకుండా అవసరం లేని ఈ డ్రైన్ వేసుకొని వెళ్ళిపోయారు ఆ డబ్బులతో. ఇక్కడ అసలు అవసరమే లేదు. అంటే కక్షపూరితంగా టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి చేయకూడదని మళ్ళా పట్టుపట్టి ఈ డ్రైన్ని ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది. ప్రారంభించుకుంటా ఉన్నాం. సోమవారం నుంచి పనులు ప్రారంభమవుతాయి. అలాగే రోడ్డు కూడా ఉంది. రోడ్డుకు కూడా సుమారు 20 లక్షలు అని చెప్పి మా ఈ గారు చెప్తా ఉన్నా. దాన్ని కూడా దగ్గరలో శాంక్షన్ చేసి దాన్ని కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అలాగే 42వ వార్డులో ఏదైతే మున్సిపల్ కాలనీ స్టేడియం ఉందో అక్కడ కూడా గత 5 సంవత్సరాలు దాన్ని నిరుపయోగంగా చేసేశారు. గ్రీనరీ లేదు. ఎక్కడికక్కడికి ఏదైనా డ్యామేజెస్ అయినా ఏ చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల ఈరోజు 21 లక్షలతోటి మరలా ఆ ఏదైతే మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని సుందరీకరణతో పాటు వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కార్యక్రమాలు, అలాగే మహిళలు వాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా ఇవన్నీ నిర్మాణానికి అక్కడ కూడా ఈ రోజున పనులు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కటిగా పనులన్నీ కూడా ప్రారంభించుకుంటూ వెళ్తూ ఉన్నాం. చెప్పాం ఈ 9 నెలల్లో సుమారు 100 కోట్ల పనులు కొన్ని ప్రాంతాల్లోని అవన్నీ పూర్తయినాయి. ప్రారంభం చేసుకున్న కొన్ని పనులు అవుతూ ఉన్నాయి. అలాగే ఏదైతే
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం గోదావరి గట్టి మీద రివర్ ఫ్రంట్. అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది, అయిపోతూ ఉంది. అతి దగ్గర అది కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. చెప్పిన ప్రతి హామీని, అలాగే సుమారు 27 పార్కులు 6,80,00,000తోటి పార్కులు అన్నింటినీ కూడా సుందరీకరణతో పాటు అక్కడ ఉన్న చిన్నపాటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సరిచేసే విధంగా 6,80,00,000తో 27 పార్కులు. ఎక్కడైనా సరే ఏ పనిలో కూడా కమిషన్లు లేవు. మా నాయకులందరూ అక్కడ ప్రజల అవసరాలు ఏది ఉందో నాణ్యతతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయిస్తూ ఉన్నారు. గతంలో మేము తిరిగాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వైసీపీ వాళ్ళు రోడ్లకు ఎక్కి తిరిగి కాస్త మేము చేస్తున్న పనులు పర్యవేక్షించండి, నాణ్యతగా జరుగుతున్నాయో లేదో మీ కళ్ళతో చూడండి. ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, వచ్చి చూసి నాణ్యతగా ఉందా లేదా, లేకపోతే చెప్పండి, సరిచేయించే కార్యక్రమం కూడా తీసుకుంటామని మరొక్కసారి. ఇంత అవకాశం 9 నెలల్లో 100 కోట్ల పనులు చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఈ అవకాశం కల్పించిన రాజమండ్రి ప్రజలకి, సహకరిస్తున్న అధికారులకి, ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రాజమహేంద్రవరం చేరుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజుకు బుధవారం రాత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లాలా చెరువు సమీపంలోని కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయనకు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మాజీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, అడవాల రామకృష్ణారావు, నర్సిపల్లి హారిక, రొంగల గోపి శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ సీనియారిటీ ప్రకారమే తమకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని తెలిపారు. పెద్దల సభలో తన వాణి వినిపిస్తానని అన్నారు. పెద్దల సభలో భాజపా తరపున మీరొక్కరే ఎమ్మెల్సీ కదా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కూటమి తరపున మంత్రి లోకేష్ గట్టిగా మాట్లాడుతున్నారని, తాను కూడా ప్రభుత్వం తరపున తన వాణి వినిపిస్తానని తెలిపారు. పుష్కరాలకు ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నారని, తాను సహకారం అందిస్తానని అన్నారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, ఎంపీ పురంధేశ్వరి నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వారు నిర్ణయం చేస్తే ఆ కార్యాన్ని నేను వినమ్రంగా స్వీకరిస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అసెంబ్లీలో అనూహ్యంగా మీ పేరు రావడాన్ని చాలా మంది ఏదో జరిగిందని అనుకున్న పరిస్థితుల్లో మీరేం చూస్తారు? అంటే ఎక్స్పీరియన్స్కి పెద్ద మీద వేస్తారని భావిస్తున్నారా మీరే? నేను ఇలాంటి అంశాల మీద పార్టీ ఆలోచన విధానాన్ని అందరం కూడా అర్థం చేసుకుంటాం తప్ప దీన్ని వేరేగా చూడడానికి పార్టీ నిర్ణయాన్ని అవకాశం లేదు. శాసన మండలిలో ఏకైక బీజేపీ ఎమ్మెల్సీ అవుతున్నారు మీరు ఏ పాత్ర పోషిస్తారు? ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, అధికార పక్షంతో అలాగే ఉంటారు. మేము అధికార పక్షంలో ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతుందో అది అర్ధరహితం. పాలకపక్షంగా ఉన్న మేము ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైసీపీ కొంత అవగాహన లేమితో వ్యవహరిస్తుంది, అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. దానికి కూటమి సభ్యుడిగా ధీటుగా స్పందించడం మా కూటమి పక్షాలకి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఆ విధంగా నేను కూడా కూటమి సభ్యుడిగా ఆ పాత్రని పోషిస్తాను. ప్రతిపక్షాన్ని ఎండగట్టేటువంటి ధోరణిలో ఈవేళ లోకేష్ గారు కౌన్సిల్లో వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వారితో పాటు మేము వారు ఏ విధమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారో దాన్ని ధీటుగా వాడిగా సమాధానాలు చెప్పడానికి అవకాశం కూటమిలో ఉంది. ఆ విధంగా ముందుకు పెడతాం. సంఖ్యాపరంగా కాస్త తక్కువ ఉంది కూటమికి బలం అని అంటున్నారు. మీరు ఏ అంశాన్ని ఎక్కువగా? సంఖ్యాపరంగా అనేటువంటిది ఇక్కడ అంశం కానే కాదు. సంఖ్య ఉండడం మూలంగా అనేది నా దృష్టిలో నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సంఖ్య ప్రధానం కాదు. వారు మాట్లాడుతున్న వైఖరి అప్రధానం. ఎంత సంఖ్య ఉన్నదనేది కాదు. ఈ యొక్క అప్పర్ సభలో
పెద్దల సభలో మాట్లాడవలసిన తీరులో వారు మాట్లాడడం లేదు. సంఖ్య అనేటువంటి ఆలోచనతో వారు మాట్లాడడం కాదు, మాట్లాడవలసినటువంటి తీరులో వారు మాట్లాడడం లేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి పేదవాని ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో ప్రేయర్ ఎనర్జీ సంస్థ సోలార్ ఎనర్జీని అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో పాలన సాగిస్తున్నారని తెలిపారు. సోలార్ ఎనర్జీలో నిరంతరాయంగా విద్యుత్ అందించే ఏకైక సంస్థ ప్రేయర్ ఎనర్జీ సంస్థ అని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పవన విద్యుత్, సోలార్ విద్యుత్తుతోనే కాలుష్యాన్ని అరికట్టవచ్చునని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవన పరిమాణం మెరుగుపడిందని తెలిపారు. ప్రతి ఇంట్లో ఫ్యాన్, ఏసీ, ఫ్రిడ్జ్ తదితర వస్తువులు సర్వసాధారణమయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు పేద ప్రజలకు పెనుభారంగా మారిందని అన్నారు. 10,000 రూపాయలు, 12,000 రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులు సోలార్ ఎనర్జీని వినియోగించడం ద్వారా కేవలం 3,000కు విద్యుత్ బిల్లులు తగ్గించవచ్చునని అన్నారు. ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్ వల్ల రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా మాదిరిగానే మేడ్ ఇన్ ఆంధ్రాను ప్రోత్సహించాలని అన్నారు. ఎండలు, వెలుతురు ఎక్కువగా ఉండే మన ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని అన్నారు. భవిష్యత్ తరాలు సోలార్ ఎనర్జీపైనే ఆధారపడతాయని పేర్కొన్నారు. ప్రేయర్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మార్ధా మాట్లాడుతూ సౌర విద్యుత్ ఉత్పత్తి వేగవంతం చేయడానికి రాజమండ్రిలో ప్రేయర్ ఎనర్జీ రూఫ్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు. 8,500 కంటే ఎక్కువ మంది కస్టమర్లు, 95 మెగావాట్ కంటే ఎక్కువ సామర్థ్యంతో ప్రేయర్ ఎనర్జీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అగ్రశ్రేణి సోలార్ కంపెనీగా స్థిరపడిందని అన్నారు. ఈ కంపెనీ ఇటీవల సోలార్ రంగంలో భారతదేశ వ్యాప్తంగా 6వ ర్యాంకును పొందిందని తెలిపారు. బ్రిడ్జ్ టు ఇండియా నివేదిక ప్రకారం నివాస సౌర పరిష్కారాలలో మార్కెట్ లీడర్గా నిలిచిందని తెలిపారు. విస్తృత సౌర విద్యుత్ సరఫరాను ప్రోత్సహించడానికి దాని నిబద్ధతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్, విశాఖపట్నం, విజయవాడల్లోని తమ కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. రాజమండ్రి ఎక్స్పీరియన్స్ సెంటర్ సందర్శకులకు సౌర సాంకేతికతను అన్వేషించడానికి ఆచరణాత్మక అవకాశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. చిన్న నగరాలు మరియు పట్టణాలలో సౌర విద్యుత్ శక్తిని స్వీకరించడాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన పథకం క్రింద సబ్సిడీ అందిస్తుందని వివరించారు. ప్రేయర్ ఎనర్జీ సౌర విద్యుత్ రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూనే ఎక్కువ మంది ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. ప్రేయర్ ఎనర్జీ డైరెక్టర్ రాధికా చౌదరి మాట్లాడుతూ మా సౌరశక్తి పరిష్కారాలను రాజమండ్రి ప్రజలకు దగ్గరగా తీసుకురావడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. పారదర్శకత మరియు నాణ్యతను నిర్ధారించడం ద్వారా ర్యామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్, కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, నాగ హనుమాన్ అగ్రో ఆయిల్స్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, సాయి శక్తి క్రాఫ్ట్ పేపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలతో చేతులు కలిపి సహగృహ వాణిజ్య వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేయర్ ఎనర్జీ ఫౌండర్ సౌరభ్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే కో ఫౌండర్ రాధిక గారు ఇక్కడ ఉన్నారు. వారి సారథ్యంలో ఇవాళ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్తుని ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యంలో ఏర్పడిన సంస్థ, ఇవాళ లీడింగ్ సంస్థ. ఏదైతే ప్రధానమంత్రి గారి ఆశయం ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ అందాలనేది ఆయన లక్ష్యం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే ఏనాడో సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణలు తెచ్చి అవాంతరాలు లేని నిరంతరం విద్యుత్ అందేలాగాను, క్వాలిటీ విద్యుత్ అందేలాగా చేయటం,
సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి, ధరలు తగ్గేదానికోసం సౌర విద్యుత్తుని, పవన విద్యుత్తుని వారు ఏనాడు ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. దానికి మించి ఇంటింటికి అనేది వాళ్ళ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంలో ఇంటింటికి సబ్సిడీ మీద కరెంట్ అందాలి, మిగిలిన కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి వాడు ఇంకా కొంత లాభసాటిగా ఉండేలాగా చేయాలనేది. దానివల్ల వాళ్ళు ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి పేదవాడు కట్టే ప్రతి ఇంటికి కూడా ఇంటికి సరిపడా కూడా కరెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంలో ఈ సంస్థ ఏర్పాటైంది. వీరు అత్యాధునిక పరికరాలు, వాళ్ళ ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఉండేవి, ఈ సౌర పలకాల రేట్లు ఎక్కువ ఉండేవి, ఇవాళ తగ్గుతూ ఉన్నాయి. రాబోయే జనరేషన్లో బొగ్గు ఆధారితం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయి కాలుష్యాన్ని తగ్గిపోయేదానికోసం కార్యాచరణలో ముందుకు సాగబోతున్నాం. దాంట్లో స్టోరేజ్ పవర్ స్టోరేజ్ అనేది ప్రధానమైన సమస్య. దానివైపు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇవాళ మనకు రాయలసీమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి, పవన విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి బొగ్గు కొరత ఏర్పడుతుంది, బొగ్గు వల్ల కాలుష్యం ఉంటుంది, దాన్ని తగ్గించాలని, పూర్తిగా తగ్గించాలని. అందువల్ల ఎక్కడికక్కడే లోకలైజ్డ్ అవ్వాలని వ్యవసాయ రంగంలో సోలార్ను ప్రోత్సహిస్తూ ఉన్నాం. గ్రామీణ అవసరాలకు సరిపడా కూడా ఇవ్వాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ పవర్ తయారు చేసుకొని గ్రిడ్కి అనుసంధానం చేయాలనే లక్ష్యంలో మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ ఫ్రేయర్ ఎనర్జీ లీడింగ్ రూప్ టాప్ సోలార్ కంపెనీ ఇవాళ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, కానీ అనుకున్నంత ప్రోత్సాహం రాలా. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. మ్యాక్సిమం మనందరం కూడా వాడుకుంటే రేట్లు తగ్గిపోతాయి, బిల్లుల భారం తగ్గిపోద్ది. రాబోయే ఎప్పుడైతే పవర్ సప్లై పెరుగుతుందో ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు టారిఫ్ తగ్గాలనే లక్ష్యంలో ఇదొక భాగం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ప్రేయర్ ఎనర్జీ సర్వీస్ మెయిన్, ఎక్కడైనా సరే సర్వీస్ మెయిన్. ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రిడ్కి అనుసంధానం అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకెళ్ళాలంటే సర్వీస్, ఏ సంస్థ అయినా ఎక్కడైతే సర్వీస్ ఇస్తారో ఆ సంస్థ వెళ్తుంది, చక్కగా నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ కాలం మారింది. చిన్న సామాన్యుడి ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఎయిర్ కూలర్ ఏసీ పెట్టుకునే దశకు వచ్చాము మనం కూడా. ఇవాళ టిట్కో ఇళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి, వ్యాంబే ఇళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉంటా ఉన్నాయి. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉంది. కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం ఖర్చులు తగ్గాలి. ఖర్చులు తగ్గడం అంటే కరెంటు బిల్లు కూడా ఒక పన్నేతర దాంట్లో కరెంటు కూడా ఒక భాగం అయిపోతుంది. దాన్ని కూడా ఒక సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇవాళ రాజమహేంద్రవరంలో ప్రేయర్ ఎనర్జీ కంపెనీ వారి శాఖను ప్రారంభించారు. వాళ్ళు భారతదేశంలో అత్యంత స్థానంలోని సంస్థ ప్రవర్తమానం అవటమే కాదు, ఎక్కువ సర్వీస్ ఇచ్చే క్యాడర్ కూడా అవసరం, మీకు సిబ్బంది కూడా అవసరం. సర్వే చేయటం, ఎంకరేజ్ చేయటం, ఇంటింటికి వెళ్ళటం, ప్రోత్సహించేలాగా చేయటం. ఇవాళ చాలా పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుభవం చెబుతున్నారు. 10-12 వేలు బిల్లు వచ్చే వాళ్ళకి 3 వేలకు తగ్గిపోయిందని చెప్పి చాలా చోట్ల పెట్టుకున్న వాళ్ళ అనుభవం మనకి మనను కూడా ప్రోత్సహించేలాగా ఉంటుంది. అందరికీ నమస్కారము, థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సార్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ గురించి. సో ప్రేయర్ ఎనర్జీ ఇప్పుడు 11వ సంవత్సరం పూర్తి చేస్తుంది సోలార్ ఇండస్ట్రీలో ఉండబడి. ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచే. అది కూడా రూరల్ ప్రాజెక్ట్. మనకు ట్రైబల్ బెల్ట్స్, పాడేరు, అరకు వ్యాలీలో మనము డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ అని ఒక చిన్న డీసెంట్రలైజ్డ్ గ్రిడ్స్ పెట్టామన్నమాట విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ కోసము. దాని తర్వాత చాలా సంవత్సరాలు గవర్నమెంట్కి కూడా ఇక్కడ ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ గవర్నమెంట్స్కి, ప్రభుత్వాలకు కూడా మేము సోలార్ సిస్టమ్ పెట్టాము. ఇప్పుడు మాట్లాడితే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఆ యోజన కింద సబ్సిడీ అనేది ప్రతి ఇంటికి అందిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అక్కడ కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ల నుంచి 78,000 వరకు సేవింగ్స్ ఉంటాయి కస్టమర్కి. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్స్లోకి డైరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది. సార్ చెప్పినట్టు ఈరోజు ఆ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ప్రేయర్ ఎనర్జీ డైరెక్ట్గా లోన్స్ కూడా, ఇన్స్టెంట్ లోన్స్ కూడా అందజేస్తున్నారు కస్టమర్స్కి. అంటే ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లు కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకొని అలా వాళ్ళు ఓనర్షిప్ చేసుకోవచ్చు అనమాట సోలార్ సిస్టమ్స్కి. అవన్నీ కాకుండా కూడా ఈ మార్కెట్లో ఒకటి సర్వీస్ అనేది చాలా ముఖ్యము, ప్లస్ క్వాలిటీ, రిలయబిలిటీ, సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం ఆలోచిస్తే ప్రేయర్ ఎనర్జీ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనమాట మార్కెట్లో. అంటే దానికంటే కింద కాంప్రమైజ్ అవ్వేది లేదనమాట క్వాలిటీలో. ఎందుకంటే ఇది ఇంట్లో పెట్టుకుంటాము,
అది కరెంట్కి సంబంధించిన సిస్టము, సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైపోతుంది. సో మేము ఆల్ యాంగిల్స్ నుంచి, అంటే లైట్నింగ్ అరెస్టర్, అంటే విండ్ స్పీడ్స్కి డిజైన్ అనమాట. మనం చాలా లొకేషన్స్లో గాలి ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టు మేము స్ట్రక్చర్ డిజైన్ చేస్తాము. తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ప్యానెల్స్ వాడతాము. జనరేషన్ వచ్చి 25 ఇయర్స్ అనమాట. ఒకసారి మనం సిస్టమ్ పెట్టుకుంటే 25 ఏళ్ళు మనకు పెట్టక్కర్లేదు పవర్ బిల్స్. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3 నుంచి 4 సంవత్సరాల లోపల రికవర్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇళ్లల్లో వాళ్లకు సుమారుగా 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా పర్ యూనిట్ పే చేస్తున్నారు స్లాబ్ రేట్లను బట్టి. ఇక్కడ మనం సోలార్ పెట్టుకుంటే స్లాబ్ రేట్ అనేది కూడా తగ్గుతుంది, ఎందుకంటే యూనిట్లు మనం ఓన్గా జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి యూనిట్ రేట్ అనేది కూడా తగ్గుతుంది. సో ఎలక్ట్రిసిటీ బిల్ చాలా కస్టమర్స్కి ఇప్పుడు ఎవరైతే 2-3 వేలు కడుతున్నారో వాళ్లకు మినిమం ఛార్జెస్ అంటే ఒక 90 రూపీస్ అలా తగ్గేసి వస్తున్నాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ప్రేయర్ ఎనర్జీ అది ఇస్తుంది. మా యాప్ ద్వారా కస్టమర్ అనేది డైలీ వాళ్ళ అప్డేట్స్ చూసుకోవచ్చు. పోయిన నెల ఎంత సేవింగ్ అయింది, ఈ రోజు ఎలా సేవింగ్ ఉంది, ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే దాంట్లో అలర్ట్ కూడా వస్తుంది. సో ప్రోయాక్టివ్లీ ప్రతి కస్టమర్ సైట్ని మేము సెంట్రల్లీ మా ఆఫీస్ నుంచి కూడా మేము అసెట్ మానిటర్ చేస్తామన్నమాట. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే ప్రోయాక్టివ్లో కస్టమర్స్కి మేము రెస్పాన్స్ చేస్తాం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ రాజమండ్రిలో పెట్టింది అదే ఒక కారణం. ఎందుకంటే కస్టమర్స్కి ఒకవేళ ఫిజికల్గా ఇక్కడ రీటైల్ స్టోర్ ఉంటే లోపలికి వచ్చి కాంపోనెంట్స్ చూడొచ్చు, మా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు, లోన్ అప్రూవల్కి కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు. సర్వీస్ యాంగిల్లో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మాకు డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. ఈరోజు 10,000 కస్టమర్స్ పైన ఉన్నారు ప్రేయర్ ఎనర్జీ ఆల్ అక్రాస్ ఇండియా. అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన రీజియన్ మాకు. అండ్ ఇక్కడ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది మాకు. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ఇంట్లో ప్రేయర్ ఎనర్జీ సోలార్ సిస్టమ్ పెట్టాలనే ఉద్దేశం. बात कर सकता हूँ इसमें. English is fine. Okay. So thanks everyone for coming and thank you to MLA Garu for joining us on this very important occasion. The things that I would like to emphasize are, I think from a customer standpoint, solar is a no-brainer. It's an outright savings. The return on investment is more than 30%. The payback period is less than 4 years. And then for 25 years you have free electricity. The government is promoting this. We are the largest residential solar company in Andhra Pradesh today. We are the second largest in India. This is a very important market for us. This is our third solar experience center that we have opened up in this state. And we have a very large team. And for us, this is we see a lot of momentum. And on top of this, we are also seeing the government, whether it's the Andhra Pradesh government, is continuously improving the policy to make it easier for the customers to take solar, to make it easier for the customer to switch on the solar system. Loans are available for clients. రాజమండ్రి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం కూచిపూడి గ్రామానికి చెందిన చింతా రవి బాలకృష్ణ వారి శిష్యురాలు పట్నం వృషాలి లక్ష్మిచే నృత్య ప్రదర్శన, గొర్రెల జాశ్రిత శ్రీ పద్మచే కూచిపూడి నృత్య ప్రదర్శన, హరిప్రియ ప్రాణేష్ వారిచే భరతనాట్య ప్రదర్శనలతో ముగించుకొని గురువారం పౌర్ణమి తెల్లవారుజామున అమ్మవారికి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆఖరి రోజు అమ్మవారు సోమాలమ్మ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని జాతర మహోత్సవాలు ఆఖరి రోజు కుంకుమ పూజలు చేయించుకున్నారు. గురువారం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మాజీ కార్పొరేటర్ అనసూయ పద్మలత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్, ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో శాలువాతో సత్కరించి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. చేస్తావా
అమ్మవారికి చూడండి అమ్మవారి సగంలో వద్దు తగల వద్దు దూరం నుంచే పోయండి అందా పోతే తగల వద్దు పాత్ర తగలకూడదు. పాత్ర తగలకూడదు. కూర్చోటి జరగండి అటు జరగండి అది అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి అందరూ లైన్గా నిలబడండి అమ్మా. మీరు అందరూ నిలబడితే గ్రూప్ ఫోటో తీయడం అనుకుంటారు. తదనంతరం హరిప్రియ ప్రాణేష్ వారిచే మహాగణాధిపతి మహాశకలబలాప్తిరస్తు. దీపారాధన వెలిగించి దీపారాధన ముట్టబెట్టి ఒక పుష్పం పెట్టి 2 అక్షరాలు వేసి నమస్కారం చేసుకోండి దీపం దగ్గర. మహాత్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వృషేకేశాయ నమః.
नूतन गणपति भावये शांभवी चंद्रमौली शांभवी चंद्रमौली अमलाभरण उमा पार्वती शांभवी चंद्रमौली अमला अपर्ण उमा पार्वती काली शिवाकी नयनी कात्यायनी भैरवी काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी अम्बा शांभवी चंद्रमौली अमला उमा पार्वती काली हैमवती शिवाकी नयनी कात्यायनी भैरवी कात्यायनी भैरवी రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లోదర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడియార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో అన్ని మతాలకి, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అటువంటి పార్టీలో మీరు మీ స్థాయిలలో పదవులు పొందినప్పుడు ఆ పదవులకి వన్నె తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ వారి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేసి పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా, అలాగే షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, నాయకుడు, నాయకురాలు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి కొత్తగా ఎన్నికైన రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గం చేత కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ మాట్లాడుతూ, పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలమ్మ ప్రతి జిల్లాకి జిల్లా అధ్యక్షులను నియమించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలను, నాయకులను, నాయకురాలను ఉత్తేజపరిచి పార్టీకి అంకిత భావంతో పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చి సముచిత స్థానం జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాతా శారద, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శాఖ పుల్లారావు, జిల్లా అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజమండ్రిలో ఉన్నటువంటి కార్యాలయంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అసెంబ్లీ కోఆర్డినేటర్ గారితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబడింది. దీనికి మరి జిల్లా నాయకులైనటువంటి శాఖ పుల్లారావు గారు, జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ గారు, అలాగే బిల్డర్ బాబీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే బాబు గారు కొవ్వూరు నియోజకవర్గ పట్టణ టౌన్ అధ్యక్షులు, అలాగే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మండల అధ్యక్షులు, అలాగే కొత్తగా పోస్టులు వేసినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు.
వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ గత 2 రోజులుగా ఇవాళ 3వ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం నాడు రాజమండ్రి అసెంబ్లీ, అలాగే మంగళవారం నాడు రాజమండ్రి రూరల్లో, ఈరోజు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు. వచ్చే ఆదివారం వరకు కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మనం ఏం చేయాలి, అలాగే వైఎస్ షర్మిలమ్మ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడానికి మనం ఏ రకంగా కృషి చేయాలనే విషయాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 10వ తారీఖు మొదలుపెట్టి 16వ తారీఖు వరకు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ వడాల శ్రీనివాస అధ్యక్షన రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియపరిచినాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మీరు చూసినట్లయితే మరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా వారు ముందుకెళ్తున్నారు. వారు ప్రత్యేకించి అభినందన కూడా తెలియపరుచుకున్నాం. ఎందుకోసమంటే వారు బాధ్యత స్వీకరించిన నాటికి మరి కాంగ్రెస్ పార్టీకి అక్కడ 10 మంది 20 మంది ఉండేవారు. ఈరోజు వందలాది మంది మరి నియోజక స్థాయిలో కూడా వస్తున్నారంటే మరి పార్టీ ఎంత బలోపేతం అవుతుందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారు చెప్పిన విధంగా ఈ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితులు కూడా అన్ని నియోజకవర్గాలకి మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం చెప్తానన్నారు. ముఖ్యంగా అనుబంధ వర్గాల అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది. ఈ జిల్లాలో చూసినట్లయితే మహిళా కాంగ్రెస్, బీసీసీఎల్, ఎస్సీసీఎల్, యువజన కాంగ్రెస్, ఎస్టీసీఎల్, ఇలా అనేక విభాగాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి రాజనగరం నియోజకవర్గంలో అదేవిధంగా ఇప్పటికి అయినటువంటి సమీక్షలు జరిగినటువంటి అన్ని మండలాల్లో కూడా మరి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నియమించడం జరిగింది. అదేవిధంగా సీనియారిటీ ఆధారంగా సెలెక్టెడ్ అండ్ ఎలక్టెడ్ విధానంతో మరి జిల్లా కార్యవర్గంలో చాలామందికి సంస్థ స్థానం కల్పించాం. అదేవిధంగా మహిళలకు సంస్థ స్థానం కల్పించాం. అదేవిధంగా యువతకి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అనుబంధ విభాగాలకు కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షుల్ని ఇవాళ నియమించడం కూడా జరిగింది. అది కూడా నేరుగా మరి జిల్లా అధ్యక్షులు, వారి అనుబంధ విభాగాల అధ్యక్షులు, వారి యొక్క టీంతో ఈ యొక్క కమిటీలో ఏర్పడడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే మరి రాజనగరం నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి ప్రచార కమిటీ చైర్మన్గా ఈ జిల్లాను ముందు నడిపిన వ్యక్తి మరి డాక్టర్ వడాల గారు. వడాల గారు ఒక రాజనగరంకే పరిమితం కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో కూడా పర్యటించి పార్టీ బలోపేతానికి ఒక ప్రచార నిమిత్తమే కాకుండా అనేక అండదండలు వేస్తున్నటువంటి మరి కేంద్రం నుంచి ఏపీకి నిధులు రాకుండా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. జనసేన ఆవిర్భావ సభకు 100 రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం లేదన్నారు. వైకాపా పోరాటం చేయలేకపోతోందని, చివరకు అసెంబ్లీకి కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉందన్నారు. 48 గంటల్లో జనసేన ఆవిర్భావ సభకు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రశ్న. అసలు ఇది జనసేన సభ, తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశ పార్టీ నాయకులు. బిందెల్ని చెంబులో దూరుతుంది కానీ ఇప్పుడు చెంబే
బిందులో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు. దత్తపుత్రుడని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అసలు ఈయన దత్తపుత్రుడా? దత్తత చేసుకోకముందు ఒక పామే పుత్రుడిగా వచ్చాడా? ఇప్పుడు పామై కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ. బీహార్కి ప్రత్యేక నిధులు 2 లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు 10% ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణే మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని. ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. ఇంకా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, లేదా ఆయన కొడుకుని లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తారు. ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి, ఈ ఎలక్షన్ల ముందు నేను మరల బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు, నిధులు తేనివ్వలేదు, అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా, కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా, మీరు ఎంతకాలం పామును పోషిస్తారు? పాలేసి డబ్బులు ఇచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి? మిమ్మల్నే మింగినంత 9 నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది? మీదా కాదా ఆలోచించండి. ఇప్పుడైనా మేల్కొండి. మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు 18 సీట్లు గెలిచి 2009లో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో, 2011లో కాంగ్రెస్లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నాం. మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిళ్లు బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యుండి 95 నుంచి 2004 వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే 9 నెలల్లోనే చేరిపోయారు అంటే ఇంకా 2-3 సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి. అధికారంలో ఉన్నప్పుడు యువత భవితను నట్టేట ముంచిన వైసీపీ ఇప్పుడు యువత సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తూ చేపట్టిన యువత పోరుబాట అట్టర్ ఫ్లాప్ అయిందని టీడీపీ నాయకుడు డాక్టర్ కిరణ్ బాబు ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల జగన్ ఏలుబడిలో యువతకు ఒక్క ఉద్యోగం కల్పించకుండా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ చేయకుండా వారి భవిష్యత్తును దెబ్బతీశారని, అందుకే వైసీపీ చేపట్టిన యువత పోరుబాట కార్యక్రమంలో యువతే కనిపించలేదని అన్నారు. వైసీపీ వారి హడావిడి తప్ప పోరుబాటలో ఎక్కడా 100 మంది కూడా లేరని హేళన చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం డాక్టర్ కిరణ్ బాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న 2014 నుంచి 2019 వరకు ఫీజు రియంబర్స్మెంట్స్ కళాశాలలకు సక్రమంగా జరిగేదని చెప్పారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయ్యాక తల్లుల ఖాతా అని ఒకసారి, తల్లి పిల్లల జాయింట్ అకౌంట్ అని మరోసారి గందరగోళం పరిస్థితులు సృష్టించి ఫీజు రియంబర్స్మెంట్ సరిగా చేయలేదని విమర్శించారు. తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం వలన విద్యా సంస్థలకు ఫీజు బకాయిలు చెల్లించలేకపోయారని పేర్కొన్నారు. దీంతో పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు తల్లులకు ఫోన్లు చేస్తూ ఫీజులు చెల్లించాలని అడగడమే సరిపోయిందని డాక్టర్ కిరణ్ బాబు తెలిపారు. 2023లో జగన్ ఒక క్వార్టర్ ఫీజు ఎగవేశారని విమర్శించారు. దీంతో జగన్ హయాంలో 4,271 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు పేరుకుపోయాయని, 2,832 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు ఉన్నాయని,
989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు ఎగవేశారని ఆయన చెప్పారు. దీంతో ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థులు చదువు మానేశారని చెప్పారు. ఇక జీవో 77 జగన్ ప్రభుత్వం విడుదల చేసిందని, దానివల్ల ప్రైవేట్ విద్యా సంస్థల్లో పీజీ స్థాయి చదువులు చదివే వారికి ఫీజు రియంబర్స్మెంట్స్ లేదని ఆ జీవో సారాంశమని డాక్టర్ కిరణ్ బాబు స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో జారీ చేసిన ఆ 77 జీవో రద్దు చేయాలని ఇప్పుడు యువత పోరుబాటలో డిమాండ్ చేయడానికి వైసీపీ నాయకులకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. పైగా 2014-2019 మధ్య సీఎం చంద్రబాబు పాలనలో 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తే జగన్ వచ్చాక 2019-2024 మధ్య కేవలం 9 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మంత్రి నారా లోకేష్ విద్యారంగ సమస్యలపై దృష్టి సారించారని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని అనేక చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. 988 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశారని ఆయన చెప్పారు. జగన్ పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోందని, అతి త్వరలో వేస్తారని డాక్టర్ కిరణ్ బాబు చెప్పారు. విద్యారంగం అంటే బాధ్యత అని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారని, కానీ నాడు జగన్ ప్రభుత్వం విద్యను భారంగా భావించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని డాక్టర్ కిరణ్ బాబు విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ యువ నాయకులు కడియాల వాసు, ముద్రగడ జయరాం, తోటా కిరణ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని వాస్తవాలు మేము ముందు ఉంచదలుచుకున్నాం. ఏదైతే నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు యువత పోరు అని పెట్టారో అది పూర్తిగా ఫెయిల్యూర్. అంటే ఆ పోరులో యువత లేరు, దానికి సంబంధించిన బాధితులు లేరు. అసలు బాధితులు ఎలా వచ్చారు, అసలు వాళ్ళ పోరు పెట్టడానికి దీనికి సంబంధమే లేదు. అది ఏం జరిగిందో గత 5 సంవత్సరాలుగా నేను మీకు చెప్తాను. ముందుగా మనందరికీ తెలుసు, ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మన స్టేట్ బైఫికేషన్ అయిపోయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా కాలేజీకి ప్రభుత్వానికి మధ్య మాత్రమే జరిగేది ఫీజు రియంబర్స్మెంట్ అనేది. తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ సంబంధం లేని విషయం. ఏదైనా కాలేజీకి సమస్య ఉంటే ప్రభుత్వానికి, ప్రభుత్వ సమస్య ఉంటే కాలేజీకి, ఇదే జరిగేది. కానీ 2019 తర్వాత వచ్చిన ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లో వేస్తామని తీసుకొచ్చారు. అక్కడ స్టార్ట్ అయింది మొదటగా ఇబ్బంది అనేది. అది ఎలా స్టార్ట్ అయిందంటే, ముందుగా తల్లులకి వేస్తామని చెప్పి తల్లులతో అకౌంట్లు ఓపెన్ చేయించారు. వాళ్ళు బ్యాంకుల చుట్టూ, పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్, క్వార్టర్ అమౌంట్ దాంట్లో వేసిన తర్వాత అది మరి కలెక్ట్ చేసుకుంటాకి కాలేజీ వాళ్ళు పని ఏంటంటే ఫ్యాకల్టీలు పాఠాలు చెప్పాలి. పాఠాలు చెప్పడం మానేసి ఫీజుల కోసం ఫోన్లు చేయడం మొదలెట్టారు. అంటే పిఆర్ఓ సిస్టమ్ లాగా ఫోన్లు చేసుకుంటాం మొదలెట్టారు. సరే, అక్కడ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, వీళ్ళు పిల్లలకు తెలియట్లేదు మనం ఇచ్చిన డబ్బుల సంగతి, తల్లులకు మాత్రమే తెలుస్తుంది, తల్లులు కట్టట్లేదని తల్లి పిల్లలు అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ కలిపి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. మళ్ళీ పేరెంట్స్ స్టూడెంట్స్ కలిపి బ్యాంకులకి పోస్ట్ ఆఫీసులకి తిరగడం మొదలుపెట్టారు. అక్కడికి అది అయింది. అది అయిన తర్వాత ఈ ఫీజులు 3 క్వార్టర్లు అయిన తర్వాత 1 క్వార్టర్ ఇటు. ఇప్పుడు కాలేజీలు ఏం చేసినాయి అంటే, డబ్బులు ఎలాగో మీ అకౌంట్లోనే వేస్తున్నారు కాబట్టి ఫీజులు మీరు కట్టేయండి, వచ్చిన డబ్బులు మీరు తీసుకోండి అంటే మొదలుపెట్టారు. ఇబ్బందులు అక్కడ మొదలైనవి. నాకు తెలిసి రియంబర్స్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడూ జరగని ఇబ్బంది తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైంది. ఆ పిల్లలతో ఫీజులు కట్టించడం కానీ, ఆ పిల్లల ఫీజులు కట్టలేక కాలేజీలు ఫీజు కడితేనే మీకు ఎగ్జామ్స్ రాపిస్తాం, ఫీజు కడితేనే మీకు హాల్ టికెట్లు ఇస్తాం, ఫీజు కడితేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తాం, ఎందుకంటే ప్రభుత్వం మీ అకౌంట్లోనే వేస్తుంది కదా, మీరు తీసుకోండి, ఎప్పుడైతే అప్పుడు మీరు తీసుకోండి, ముందు మీరు మాకు కట్టండి. మన చదువు చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. మన పిల్లల్ని ఎంతో క్రమశిక్షణతో ఎంతో ఆశతో చదివించుకుంటున్నాం. అలాంటి పిల్లలు చాలామంది చదవలేక, ఫీజులు కట్టలేక, కుటుంబాలు కూడా ఫీజులు కట్టలేక అతలాకుతలం అయిపోయినాయి. ఆ పరిస్థితులు నేను చూశాను. బైబిల్ మిషన్ పుట్టినిల్లు అయిన రాజమహేంద్రవరంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న బైబిల్ మిషన్ 58వ మహాసభలు గురువారంతో ఘనంగా ముగిశాయి. గురువారం వైభవోపేతంగా జరిగిన మహాసభల్లో మొదటి సందేశం లండన్కు చెందిన రెవరెండ్ సాలోమి సుకేష్ అందజేశారు.
బైబుల్ మిషన్ జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఆర్జి ఇమాన్యుయల్ రాజు రెండవ సందేశం ఇస్తూ సమాజంలో శాంతి సమాధానం నెలకొనాలంటే అందరూ ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలన్నారు. మహాసభలు కో కన్వీనర్ రెవరెండ్ అండ్ సుదన్ షారోన్ మూడవ సందేశం అందిస్తూ దైవ సన్నిధి చేసి దైవ ప్రసన్నత అందరూ పొందాలని అన్నారు. మహాసభల కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారోన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ వివాదాలు మాని సహనంతో మెలగాలని అన్నారు. బైబుల్ మిషన్కు పుట్టినిల్లు అయిన రాజమండ్రిలో 3 రోజులు సభలు ఎంతో ఘనంగా విజయవంతంగా జరిగాయని అన్నారు. వేలాది మంది భక్తులు పాల్గొని దేవుని దీవెనలు పొందారని అన్నారు. 3వ రోజు భక్తులకు మధ్యాహ్నం భోజనం వెజిటేరియన్ బిర్యానీని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ అందజేసి ఎంతగానో దీవింపబడ్డారని అన్నారు. ఎంతో మంచి వాతావరణంలో సభలు జరిగాయని అన్నారు. రెవరెండ్ మార్టిన్, రెవరెండ్ అగస్టిన్, రెవరెండ్ విజయరాజ్, రెవరెండ్ జీవరత్నంలు ఏకీభవించగా లావేటి సుదర్శన్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరంచేత మార్గని ఎస్టేట్లో ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఈ పుట్టింటి సభలు జరగడం చాలా సంతోషదాయకం. బైబిల్ మిషన్ పక్షముగా మరి ఈ సభలు ప్రతి ఏడాది జరుగుతున్నందున దేవుడు ఎంతో ఘనత పొందుతూ ఈ సభలకు వచ్చే ప్రజలకు ఆరోగ్యం ఇస్తూ ఆశీర్వాదం ఇస్తూ అలాగే వారి అంతరంగా విన్నపాలన్నీ సఫలపరుస్తూ వారికి వారి కుటుంబాలకు క్షేమమిస్తూ ఉన్నారు కనుక అంతర్జాతీయంగా విస్తరింపబడిన బైబిల్ మిషన్ పరిచర్యలు మరింత ఉన్నతంగా విస్తరించబడాలని వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా రాజమండ్రి కేంద్రంగా ఆరంభింపబడి అంతర్జాతీయంగా విస్తరింపబడిన ఈ మిషన్కు మిషన్ సభకు వచ్చిన మీ అందరికీ ప్రభువు మెండైన ఆశీర్వాదము దయచేయును గాక. ఆమేన్. నిధులు లేని భారభరిత సేవా బాష్పసిరుల లోన వెలగి బాష్పసిరుల లోన మెలగి బాధలను వరించు సేవా బాధలను వరించు సేవా మధుర 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 సేవా మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు. నగరంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 42-47 అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భవిష్యత్ తరాలకు సోలార్ ఎనర్జీపైనే ఆధారం. అధిక విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందాలంటే సోలార్ ఎనర్జీతోనే సాధ్యం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం క్రింద సోలార్ ఎనర్జీ ప్లాంట్కు సబ్సిడీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.